వెల్కమ్ టు టీ10 కేంద్ర బడ్జెట్ 2025-26 వచ్చేసింది. మరి బడ్జెట్ లో హైలైట్ పాయింట్స్ ఏంది, అదేవిధంగా ప్రజలకు ఎంత లాభం ఎంత నష్టం కలిగిస్తుంది, అదేవిధంగా వికసిత్ భారత్ వైపు ఇది బడ్జెట్ పరుగులు పెట్టిస్తుందా లేదా అనే అంశాలను మాట్లాడడానికి మన స్టూడియోలో ఉన్నారు ప్రముఖ విశ్లేషకులు శివకుమార్ గారు. ఆయనతో మాట్లాడదాం. నమస్తే శివకుమార్ గారు. నమస్తే శివకుమార్ గారు, చెప్పండి, ఎట్లా ఉన్నది బడ్జెట్ సంబంధించి కేటాయింపులు ఈసారి ఆశాజనకంగానే? మీ ఎకనామిక్ సర్వేలో కూడా సమస్యలు చెప్పారు అనంత నాగేశ్వరన్ గారు. ఈ బడ్జెట్ వికసిత్ భారత్ వైపు వెళ్ళాలంటే 8% జీడిపి పెరగాలి, 80 లక్షల ఉద్యోగాలు ప్రతి సంవత్సరం పెరగాలి, పెట్టుబడులు ప్రభుత్వం ప్రైవేటు పెద్ద ఎత్తున భారీగా పెరగాలి, ఈ వైపు ఉండాలి. అది ఎకనామిక్ సర్వే చెప్పినది. అసలు బడ్జెట్ లో ఏముంది? బడ్జెట్ లో ఆ రకంగా కనిపించట్లేదు. అంటే బడ్జెట్ లో మీ ఎక్స్పెక్టేషన్ కూడా 6.3 నుంచి 6.8 వరకు మీ జీడిపి పెరుగుదల ఉంటుందని చెప్పారు. అంటే 8% వైపు వెళ్ళట్లేదు. ఒకటి ఇన్కమ్ ట్యాక్స్ ఒక రిలీఫ్ ఇచ్చారు తప్ప మిగతా జనరల్ గా మీకు అగ్రికల్చర్ గానీ ఇన్ఫార్మల్ సెక్టర్ గానీ వీటిపైన ప్రస్తావన లేదు. అంటే ఎకనామిక్ సర్వేలు అవన్నీ చెప్పారు, దానిపైన ప్రస్తావన ఉండాలని అడ్వైజ్ ఇచ్చింది. ఆ రకంగా కనిపించట్లేదు. అంటే 8% ఎట్లా వెళ్తుంది, మరి ఉద్యోగాలు ఎలా వస్తాయి అనేది పాయింట్. అయితే ఇక్కడ మన సాధారణ ప్రేక్షకులు వింటున్నారు, బడ్జెట్ టర్మినాలజీ చాలా మంది తెలియదు. అసలు ఈ ఎకనామిక్ సర్వేకి బడ్జెట్ కు మధ్య తేడా ఏందనే పాయింట్ కూడా ఒకసారి చెప్తే. ఎకనామిక్ సర్వే చీఫ్ ఎకనామిక్ అడ్వైజర్ ప్రైమ్ మినిస్టర్ కి, ఆయన ఈ బడ్జెట్ దేశంలో ఎలా జరుగుతుంది, పాలసీ ఎలా ఉంది, ఎలా అమలు అయింది, ఎలా అవుతుంది, ఎలా చేయాలి అనేది అడ్వైజ్ లాగా ఇస్తున్నారు సర్వే. కానీ బడ్జెట్ పైన కూడా దాని ఎఫెక్ట్ ఉండాలి. అంటే సర్వే ఇచ్చినంత వరకు ఉండాలి కదా, మరి ఆ మాత్రం కనిపించట్లేదు. డీసెంట్ ఫార్మల్ జాబ్స్ అని చెప్పింది. అంటే ఈరోజు మన అసంఘటిత రంగం 95%, సంఘటిత రంగంలో కూడా అసంఘటిత రంగం ఎక్కువ ఉన్నారు, ఇన్ఫార్మల్ సెక్టర్. వీళ్ళు ఇన్ఫార్మల్ ఉన్నంత వరకు నీకు కంట్రిబ్యూషన్ లేదు. వాళ్ళ ఈరోజు హౌస్ హోల్డ్ డెట్ అంటారు, అంటే గృహ రుణం 39% జీడిపికి. ఇది ఉన్నంత వరకు వాళ్ళ చేతిలో పర్చేసింగ్ పవర్ ఉండదు కదా, కొనుగోలు శక్తి ఉండదు. సో ఈ 39% దీన్ని అడ్రస్ చేయాలి కదా, ఇంపార్టెంట్. అంటే నా జీతాలు బాగా పెరగాలి కదా. అనంత నాగేశ్వరన్ గారు రిపోర్ట్ లోనే అన్నారు, కార్పొరేట్లు పైన టాప్ 50, 500, 400 కార్పొరేట్ల లాభాలు అసలు 15 సంవత్సరాలు అంత ఎక్కువ పెరగలేదంట, అంత పెరిగిందంట, పీక్ లో ఉందంట. గత 15 సంవత్సరాల ముందు కంటే చాలా ఎక్కువ ఉందంట. ఎక్కువ ఉంది, పీక్ లో ఉంది. 2008 తర్వాత ఇప్పుడు చూస్తే చాలా పీక్ లో ఉంది. ఇంతకుముందు ఫిక్కీ రిపోర్ట్ కూడా ఇచ్చింది, సిఐఏ కూడా రిపోర్ట్ ఇచ్చింది. 400%, కొన్ని కంపెనీలు అయితే 400% పెరిగింది ఈ 4 సంవత్సరాల్లో. కానీ వేతనాలు అంత పెరగలేదని చెప్తుంది. వేతనాలు ఫార్మల్ సెక్టర్ లోనే దాదాపు 4% పెరిగింది. అంటే కంపెనీల లాభాలు పెరగడానికి వేతనాలు పెరగడానికి తేడా ఉంది. కంపెనీ లాభాలు పెరగడం వల్ల జీడిపిలో దాని ఇంపాక్ట్ ఉండదా? వేతనాలు కూడా పెరగాల్సిన జీడిపి లెక్కల్లో ఉంటుంది, కానీ జీడిపి ఇంక్లూసివ్ జీడిపి అంటే గ్రోత్ ఉంది. జీడిపి గ్రోత్ అయింది, ప్రజలకి ఏంటి ఆ గ్రోత్? ఓకే, అదానీ జీతం పెరిగితే ప్రజలకి ఏంటి ఒరిగింది అనేది క్వశ్చన్. అంబానీ పెరిగింది, ప్రజలకేంటి? నీ ఉద్యోగం పెరిగిందా, నీ జీతం పెరిగిందా, నీ అప్పులు తగ్గిందా, ధరలు తగ్గాయా, ఇవన్నీ కూడా లెక్కలు ఉన్నాయి. సో ఇవి అడ్రస్ చేయాలి బడ్జెట్ అంటే. బడ్జెట్ అనేది పాలసీ డాక్యుమెంట్. బడ్జెట్ ఈ 1 year కి దిశానిర్దేశం ఇవ్వాలి. సో ఆ రకంగా అడ్రస్ చేయడంలో ఎక్కడ ఉంది అని క్వశ్చన్ వేయాలి. అదే ఇన్ఫ్రాస్ట్రక్చర్ సంబంధించిన దాని మీద పెట్టే కేటాయింపులు బాగానే ఉన్నాయా? ఈసారి డెవలప్మెంట్ అభివృద్ధి వైపు గతం కంటే బాగుందా లేదంటే తగ్గిందా, ఎట్లా ఉంది? ఇప్పుడు మనం చూస్తే క్యాపిటల్ ఎక్స్పెండిచర్ ఇప్పుడు లేటెస్ట్ గా ఫిగర్స్ వస్తున్నాయి. జీడిపి ఒక అవుట్లే ఎంత అంటే సుమారు 50 లక్షల కోట్ల రూపాయలు. గత సంవత్సరం 48, అంటే 2 లక్షల కోట్లు. మీరు ద్రవ్యోల్బణం అవన్నీ తీస్తే ఇంకా తగ్గినట్టు, ఎక్కువ అంత లేనట్టు. మరి దీంట్లో క్యాపిటల్ ఎక్స్పెండిచర్ ఎంత అంటే 10 లక్షల కోట్లు అని చెప్తున్నారు. క్యాపిటల్ ఎక్స్పెండిచర్ లాస్ట్ ఇయర్ 11 లక్షల పైన ఉన్నట్టుంది కదా, 11.5 లక్షలు. అంటే ఈ రోజు ఈసారి తగ్గింది. ఇంకా ద్రవ్యోల్బణం అది కూడా లెక్కలు తీసుకొని ఇంకా తగ్గినట్టు. అంటే క్యాపిటల్ ఎక్స్పెండిచర్ తగ్గినప్పుడు మరి
ఎట్లా అభివృద్ధి ఎట్లా అంటే ఏంటి క్యాపిటల్ ఎక్స్పెండిచర్ ఏంటి, దాన్ని ఎట్లా ఖర్చు పెడుతుంది అనేది కొంచెం పబ్లిక్. క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అంటే మీకు ఇన్ఫ్రాస్ట్రక్చర్ లో, సోషల్ క్యాపిటల్ లో ఇవన్నీ క్యాపిటల్ ఎక్స్పెండిచర్ కింద వస్తుంది. ప్రభుత్వం, ప్రైవేట్ క్యాపిటల్ ఎక్స్పెండిచర్. సో ప్రభుత్వం క్యాపిటల్ ఎక్స్పెండిచర్ ప్రధానంగా. సో ప్రభుత్వం క్యాపిటల్ ఎక్స్పెండిచర్ లో మీకు ఇన్ఫ్రాస్ట్రక్చర్, రైల్వే, రవాణా, డిఫెన్స్, విద్య, రోడ్లు, ఆరోగ్యం, స్కూల్ ఇవన్నీ ఉన్నాయి. ఈ వీటిపైన నువ్వు పెట్టిన క్యాపిటల్ ఎక్స్పెండిచర్. కానీ పోయినసారి కంటే 1,00,000 కోట్లు తగ్గించారా ఈసారి? తగ్గినట్టు ఖర్చులు 1,00,000 తగ్గినట్టు. ద్రవ్యోల్బణం తీస్తే ఇంకా తగ్గినట్టు ఉంటుంది. ద్రవ్యోల్బణం మీకు 5.4 కాన్స్టెంట్ గా నడుస్తుంది ఇప్పుడు. సో ఆ రకంగా తీసుకుంటే ఇంకా తగ్గినట్టు. మరి అప్పుల భారం 12 లక్షల కోట్లు ఉంది. మీ 50 లక్షల్లో ఇంట్రెస్ట్ ఆన్ లోన్స్, బారోయింగ్స్, ప్రభుత్వం అప్పులు పైన ఇంట్రెస్ట్ ఇచ్చేది, వడ్డీ చెల్లింపులు 12 లక్షల కోట్ల రూపాయలు. అంటే 25%, 26% మీరు అప్పులు చెల్లింపులు ఉంటుంది మీ బడ్జెట్ లో. కాబట్టి మీకు ఖర్చులు కూడా తగ్గుతున్నట్టే. ఇది వెల్ఫేర్, సంక్షేమ పథకాల పైన, అదే రకంగా ప్రజల ఆరోగ్యం పైన, ఎడ్యుకేషన్ పైన, శానిటేషన్ పైన, న్యూట్రిషన్ పైన, అదే ఎడ్యుకేషన్ పైన, హెల్త్ పైన ఎట్లా ఉన్నాయి కేటాయింపులు? ఎడ్యుకేషన్, హెల్త్ పైన కూడా కేటాయింపులు చూస్తే పెరిగినట్లేదు. ఏంటంటే బడ్జెట్ లో అసలు దానిపైన ఒక అనౌన్స్మెంట్ లేదు. అంటే బడ్జెట్ లో ఏం చెప్పారంటే మీకు బ్రాడ్బ్యాండ్ పెంచుతామన్నారు. గవర్నమెంట్ స్కూల్స్ లో బ్రాడ్బ్యాండ్ అనేది ఇంటర్నెట్ సౌకర్యం కల్పిస్తామన్నారు. ఎప్పుడో రావాలి అది. ఈ రోజు చైనా ఏమో డీప్ సీక్ అని పెట్టి అమెరికాని ఛాలెంజ్ చేసింది తక్కువ ఖర్చులో. అంటే వాళ్ళ స్కిల్ అంటే చిన్న పిల్లల్లో స్కూల్లోనే పెద్ద స్కిల్స్ ఇస్తున్నారు. సో టెక్నాలజీలో చాలా హైలో పోటీ ఉన్నారు. ట్రంప్ భయపడుతున్నాడు కదా చైనాతో, అది ఒక భాగం. కానీ మనం ఇప్పుడు బ్రాడ్బ్యాండ్ ఇస్తున్నాం, ఓకే ఇవ్వాలి, ఇస్తే అంటే గ్రామాల్లో ఉన్న ప్రజలు కూడా ఆ రకంగా అభివృద్ధి కావాలి. ఎడ్యుకేషన్ మీద 1,26,000 కోట్లు ఏదో కేటాయించినట్టున్నారు. హెల్త్ మీద 98,000 కోట్లు ఏదో కేటాయించినారు. ఇది సరిగ్గా కేటాయించినట్టేనా? ఇంకా అంటే జీడిపి చూస్తే సుమారు జీడిపి 180 lakh crores మన భారతదేశ జీడిపి. అంటే దాంట్లో పర్సెంటేజ్ చూడాలి. అంటే నార్మల్ గా ఏంటంటే 6% ఎడ్యుకేషన్ పైన, 4% హెల్త్ పైన ఉండాలి, పెట్టాలి. ఇది నార్మల్ గా ఏ దేశం అభివృద్ధి చెందిన దేశాల్లో ఇది ఉంటాయి. మన దేశంలో చూస్తే ఇప్పుడు 1% కూడా 0.5% కనిపిస్తుంది. మరి ఈ లెక్కలు చూపిస్తుంది ప్రభుత్వ లెక్కలు. అంటే మరి మొత్తంగా ఒకవైపు మీడియా అంతా మీకు ఇన్కమ్ ట్యాక్స్ స్లాబులు 12 లక్షల వరకు పెంచారు కాబట్టి ఉపయోగపడుతుంది జనానికి, మిడిల్ క్లాస్ హృదయాల్లో మోడీ ఉంటాడు అని చెప్పేసి అమిత్ షా కామెంట్లు, నిర్మలమ్మ కామెంట్లు ఒక బొంబాట్ చేస్తున్నారు. అంత ఉందా ఈ బడ్జెట్ లో? మిడిల్ క్లాస్ కి ఊరట ఇచ్చారు. ఎందుకంటే ఇది ఫిక్కీ కార్పొరేట్ సంఘాలు కూడా, కార్పొరేట్ ఫెడరేషన్స్ కూడా మిడిల్ క్లాస్ కుంగిపోయింది. వాళ్ళ చేతిలో కన్జంప్షన్ లేదు. కన్జంప్షన్ లేకపోవడం వల్ల FMCG ప్రొడక్ట్స్, ఫాస్ట్ మూవింగ్ కన్స్యూమర్ గుడ్స్ సేల్స్ అనేది చాలా డౌన్ అయింది అనేది ఈ మధ్య చాలా ప్రచారం చూస్తున్నాం. CEO చెప్తున్నారు, అందరు చెప్తున్నారు, ఇది వాస్తవం కూడా. ఎందుకంటే మిడిల్ క్లాస్ లో వేతనం పెరగలేదని ఇది ఫిక్కీగా చెప్తుంది. 4% పెరిగింది. మళ్ళీ ద్రవ్యోల్బణం ఏమో 5.4%. సో మీరు ద్రవ్యోల్బణం అంటే రేట్లేమో 5% కంటే పైన ఉంటే వేతనాలు 4% మాత్రమే ఉన్నాయంటారు. ఇంకా ఫుడ్ ఇన్ఫ్లేషన్, హెల్త్, ఎడ్యుకేషన్ ఇన్ఫ్లేషన్ చూస్తే అది డబుల్ డిజిట్ లో ఉందంట, 12% అంట. 12% ఆ ఇన్ఫ్లేషన్. సో 12% ఆ ఇన్ఫ్లేషన్ ఉంటే నీకు నిజ వేతనం తగ్గినట్టు. అదే మొత్తానికి 12% ఏమో ఈ ఫుడ్ రేట్లు, మిగతా రేట్లన్నీ 12% పెరిగితే జీతం మాత్రం 4% మాత్రమే యావరేజ్ గా. అది కూడా ఫార్మల్ సెక్టర్ లో. అనార్గనైజ్ సెక్టర్ లో ఏం పెరిగినట్లేదు. అది ఓన్లీ ఆ పైన టాప్ మిడిల్ క్లాస్ లో, టాప్ ఫార్మల్ సెక్టర్ లో మాత్రమే ఇది. కాబట్టి అది మీకు వాళ్ళకి కన్జంప్షన్ ఇవ్వడానికి చేశారు. సో మిడిల్ క్లాస్ అనేది వచ్చిన సెక్షన్, కన్సిడరబుల్ సెక్షన్. వాళ్ళే మాట్లాడతారు, టీవీలో వాళ్ళే వస్తారు, ప్రొపగండా కూడా మిడిల్ క్లాస్. కాబట్టి మిడిల్ క్లాస్ కి ఊరట ఇచ్చినట్టు కనపడుతుంది. కానీ దీంట్లో కూడా ఒక క్యాచ్ ఉంది. ఏముందండి? ఇన్కమ్ ట్యాక్స్ లో 2 రిజిమ్స్ ఉన్నాయి, ఓల్డ్ రిజిమ్, న్యూ రిజిమ్. ఏంటి తేడా? ఓల్డ్ రిజిమ్, న్యూ రిజిమ్. న్యూ రిజిమ్ లో ఎగ్జంప్షన్స్ ఏమి ఉండవు. అంటే ఇప్పుడు నేను ఇల్లు కడుతుంటే ఫ్లాట్ తీసుకున్నాను, అప్పు తీసుకున్నాను, లోన్, దానిపైన ఇంట్రెస్ట్, ఇవన్నీ ఉంటాయి. అవి ఉండవు దీంట్లో న్యూ రిజిమ్స్ లో. సో మీకు
ఈ 12 లక్షల్లో ఏదైతే నో ట్యాక్స్ వచ్చిందో ఇది న్యూ రిజిమ్ లో ఉంటుంది. సో న్యూ రిజిమ్ లో ఉంటే ఉండొచ్చు, ఎవరికి ఏం లేదు, అప్పుల భారం లేదు, ఏం లేదు, లోన్ తీసుకోలేదు అంటే వాళ్ళకి ఓకే. మరి మిగతా వాళ్ళకి నేను లోన్ తీసుకో వాళ్ళందరికీ కొంచెం అంత పెరగదు. అది పబ్లిక్ ఉపయోగపడదా న్యూ రిజిమ్ అనేది? న్యూ రిజిమ్ లోనే ఆటోమేటిక్ ఇది న్యూ రిజిమ్ కే వర్తిస్తుంది. ఈ 12 లక్షలు ఏదైతే ట్యాక్స్ ఉందో ఇది న్యూ రిజిమ్ కే వర్తిస్తుంది. సో న్యూ రిజిమ్ లో ఆటోమేటిక్ వెళ్ళిపోతారు వీళ్ళు. అంటే ఆప్షన్ అని అడుగుతారేమో, ఇప్పుడు ఇంకో వారం తర్వాత ఇన్కమ్ ట్యాక్స్ బిల్ అనేది తీసుకొస్తామన్నారు. సో డీటెయిల్స్ అన్ని చూడాలి దాంట్లో. సో ఆప్షన్ అనేది ఉంటుంది. న్యూ రిజిమ్ లో ఆప్షన్ తీసుకుంటే మళ్ళీ బ్యాక్ వెళ్ళటానికి లేదు ఓల్డ్ రిజిమ్ లో, అది ఆల్రెడీ రూల్ ఉంది. సో చాలా మంది ఓల్డ్ రిజిమ్ లో ఉన్నారు. ఇది సమస్య. సో మిడిల్ క్లాస్ అనేది ఒక సెక్షన్, ఒక రకంగా మిడిల్ క్లాస్ ని మభ్యపెట్టడమే అనుకోవచ్చు. అది మిడిల్ క్లాస్ కి కొంతమందికి బెనిఫిట్ వచ్చి ఉంటుంది, వాళ్ళు ఈ కన్సంప్షన్ అనేది చేస్తారు. FMCG ప్రొడక్ట్స్ ఇవన్నీ కొంచెం ఇప్పుడు సేల్ అవుతాయి. ఎందుకంటే ఈ అందరు అడుగుతున్నారు, మనము అడుగుతున్నాం ఏమంటే మిడిల్ క్లాస్ వీళ్ళకి రిలీఫ్ ఇవ్వాలని. సో ఆ రకంగా పెద్ద ఎత్తున దేశంలో చర్చ ఉంది కాబట్టి మిడిల్ క్లాస్ కి ఆ రకంలో వచ్చింది. కానీ మిడిల్ క్లాస్ ఒకటికే సరిపోదు కదా. ఇప్పుడు మీకు వికసిత్ భారత్ అంటే మొత్తం GDP 8% పెరగాలి. ఇన్వెస్ట్మెంట్లు ఇప్పుడు 30 నుంచి 35%, 31 నుంచి 35%, 4% ప్రైవేట్ ఇన్వెస్ట్మెంట్ అవన్నీ పెరగాలి. కానీ ఆ రకంగా పెరగాలి కదా. 80 లక్షల ఉద్యోగాలు రావాలి కదా. అదే 80 లక్షల ఉద్యోగాలు రావాలి. ప్లస్ అవి కూడా డీసెంట్ ఫార్మల్ జాబ్స్ లో ఉండాలి. ఇప్పుడు నేను అవుట్ సోర్సింగ్ అని చెప్పి కాంట్రాక్ట్ అని చెప్పి 10,000 రూపాయలకి ఉద్యోగాలు ఇస్తే అది ఉద్యోగం కింద రాదు. అంటే ఉద్యోగం వచ్చినట్టే. మీరు ఎప్పుడో 80 లక్షల ఉద్యోగాలు వస్తే వికసిత్ భారత్ వైపు భారత్ డెవలప్ అయింది అంటారు. ఇప్పటి బడ్జెట్ లో 20 లక్షల ఉద్యోగాలకు కొంత గ్యారంటీ ఉంటుంది అనేది ఇంకేదో వార్తలు వినిపిస్తున్నాయి. ఎట్లా చూడాలి దానికి దీనికి మధ్యలో చాలా గ్యాప్, 60 లక్షల ఉద్యోగాల గ్యాప్ కనిపిస్తుంది. చాలా 43 కోట్ల మంది అసంఘటిత రంగంలో ఉన్నారు. మరి వీళ్ళ సంగతి ఏంటి? ఇన్ఫార్మల్ సెక్టర్. ఇప్పుడు ట్రేడ్ యూనియన్స్ అందరూ 26,000 మినిమం వేజ్ ఇవ్వాలి అంటున్నారు, కనీస వేతనం అన్స్కిల్డ్ వర్కర్ కి. మరి అది అమలు కావాలి కదా. ట్రేడ్ యూనియన్ మాట కూడా వినాలి కదా బడ్జెట్ లో. అది లేకపోతే మరి ఎట్లా డెవలప్మెంట్ ఎట్లా అవుతుంది? ఇండియాలో దేశం అంటే మట్టి కాదు అని అన్నారు నిర్మలా సీతారామన్ బడ్జెట్ లో. దేశం అంటే మనుషులు. మరి మిడిల్ క్లాస్ కాదు, ఇన్ని 90% ప్రజలు కూడా మనుషులు కదా. మరి రైతులకేమో గిట్టుబాటు ధరల గురించి చర్చ కనిపించట్లేదు, ఏం మాట్లాడినట్టు లేదు, మనకు అనిపించలేదు. మళ్ళీ రైతులు అక్కడ పంజాబ్ లో అక్కడంతా మనం చూస్తున్నాం, నిరాహార దీక్ష అవన్నీ చేస్తున్నారు, గిట్టుబాటు ధర కావాలి. రైతుల పరిస్థితి అది. ఇక్కడ కార్మికుల పరిస్థితి ఇది. కార్మికులకు సంబంధించి 10 గంటలు పెంపుకు సంబంధించి ఏదో వస్తుంది అనేది వినిపిస్తుంది. వస్తుందంటే ఇప్పుడు మీకు కొత్త లేబర్ కోడ్ ఉంది, పార్లమెంట్ లో పాస్ అయింది, ఇంకా నోటిఫై చేయలేదు. నోటిఫై ఇప్పుడు చేయొచ్చు అనేది ఊహాగానాలు వస్తున్నాయి. బడ్జెట్ సందర్భంగా 10 గంటల పని గురించి చర్చ జరుగుతుంది. బడ్జెట్ సంబంధించిందంటే 10 గంటలు అంటే అనంత నాగేశ్వరం కూడా అన్నారు సుమారు 10 గంటలు ఉండాలి, దానికన్నా ఎక్కువ ఉండద్దని. దానికన్నా అంటే 48 అని అందరు అడుగుతున్నారు. 8 గంటల పని. ఆయన ఏమన్నాడు, ఎక్కువ పని చేస్తే కష్టం, ఫ్యామిలీతో కూడా ఉండాలి మనిషి, ఫ్యామిలీ పిల్లలు చుట్టాలు ఇవన్నీ ఉంటేనే ఆయన ప్రొడక్టివిటీ, మెంటల్ హెల్త్ ఉంటుంది. మెంటల్ హెల్త్ ఉంటే ప్రొడక్టివిటీ, ఉత్పాదకత పెరుగుతుంది, సర్వేలో చెప్తున్నాడు. మళ్ళీ ఆ రకంగా ఉండాలంటే ఇప్పుడు మీరు 1425 నుంచి దాని మీద ప్రస్తావన లేదు, కానీ లేబర్ కోడ్ అమలు అయితే 12 గంటలు 13 గంటల పని విధానం వస్తుంది. ఎందుకంటే దాంట్లో 10 గంటల విధానం డైరెక్ట్ గా ఇండస్ట్రీకి ఇచ్చేస్తారు పర్మిషన్, మీరు ఎంతైనా పెంచుకోవచ్చు అని. 8 గంటలు కాదు, మీరు 10, 12 పెంచుకోవచ్చు అని. అది ఇస్తే నష్టం. ప్లస్ లేబర్ కోడ్ అమలు అయితే మీకు జీతాల పైన కూడా ఎఫెక్ట్ ఉంటుంది. సంఘటిత అవడం, యూనియన్ ఫార్మేషన్, హక్కులు, సమ్మె, వీటవన్నీ కూడా సమస్యలు ఉంటాయి. ప్లస్ అదే రకంగా అప్రెంటిస్ యాక్ట్ అవన్నీ అమలు అవుతాయి. అవన్నీ అయితే జనాలకి అప్రెంటిస్లు ఎంతమందికైనా జీతం ఎంత ఇవ్వచ్చు, అది పెద్ద ఇది ఉందండి. లేబర్ కోడ్ పైన ఓ రోజు మనం చర్చ చేసుకోవాలి. అంటే అలా చేస్తే కార్మిక రంగం పైన ఎఫెక్ట్ ఉంటుంది. కార్మిక ట్రేడ్ యూనియన్స్ అంతా వ్యతిరేకిస్తున్నారు ఆ లేబర్ కోడ్ వద్దని. అది అమలైతే ఇప్పుడున్న క్రష్ అయిపోతారు మొత్తం.
ఆర్గనైజ్ సెక్టర్ కూడా క్రష్ అయిపోతుంది, అన్ఆర్గనైజ్ సెక్టర్ ఆటోమేటిక్ గా క్రష్ అయిపోతాయి. బీమా రంగంలోకి, ఇన్సూరెన్స్ రంగంలోకి 100% ఎఫ్డిఐలు, ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్లను తీసుకొస్తామని చెప్తున్నారు. గతంలో 76% ఏదో ఉన్నట్టుంది. ఇప్పుడు మొత్తం 100% తీసుకురావడం వల్ల ప్రజలకు, దేశానికి మంచిదా కాదా? 74 నుంచి ఇప్పుడు 74 నుంచి 100% పెంచేస్తున్నారు. సో బీమా రంగంలో అది ఏం ప్రొడక్ట్ అండి? దానికి ప్రభుత్వం, ఎల్ఐసీలు, జిఐసీలు వీళ్ళంతా ఉన్నారు కదా, వీళ్ళే పెట్టచ్చు కదా. ఫారిన్ డబ్బులు అవసరం ఏంటండి? ఏంటి దాంట్లో ఇన్వెస్ట్మెంట్? ఆఫీసు దాంట్లో ఇన్వెస్ట్మెంట్ ఏంటి? దానివల్ల మీకు ప్రొడక్షన్, కొత్త ఎంప్లాయ్మెంట్, అవన్నీ జనరేషన్ ఏముంటుంది? అవసరం లేదు. ఈరోజు భారతదేశంలోనే చాలా బీమా సంస్థలు ఉన్నాయి. సో 100% ఇది అసలు అవసరం లేదు. బీమా రంగంలో అయితే అవసరం లేదు, ఎక్కడైనా అవసరం లేదు. బట్ బీమా రంగం అయితే టోటల్ గా అవసరం లేదు. అంటే టోటల్ గా మీరు వాళ్ళు వచ్చి లోకల్ ఎల్ఐసీలు ఇప్పుడు డౌన్ అయ్యే పరిస్థితి ఉంటుంది ఈ రకంగా చేస్తే. సో అది భారతదేశానికి కానీ, ఎల్ఐసీలకు కానీ, ఈ పబ్లిక్ సెక్టర్ సంస్థలకు లాభమా నష్టమా అట్లా పెట్టడం? మోనోపలి ఫైనాన్షియల్ వాళ్ళ చేతిలో వెళ్ళిపోతే, ఎఫ్డిఐల చేత మీరు ఫైనాన్షియల్ లాభాలు అవన్నీ వెళ్ళిపోతే భారతదేశంలో ఉండవు కదా డబ్బులు, మరి అది నష్టమే కదా. సో భారతదేశ కంపెనీలకి ఉంటే అది ఉపయోగం. విదేశీ కంపెనీలకి ఫైనాన్స్ సెక్టార్ని అప్పచెప్తే ఎట్లా? బ్యాంకింగ్ సెక్టార్ అప్పచెప్తే, రేపు బ్యాంకింగ్ సెక్టార్ ఇప్పుడు లేదు, ప్రస్తుతం చెప్పలేదు. బ్యాంకింగ్, బీమా ఈ 2 సెక్టార్లు పోతే నష్టం. మనం చూస్తున్నాం వేరే కంట్రీల్లో కూడా. 2008లో ఏమైంది? బీమా రంగం ప్రైవేట్, మొత్తం అమెరికాలో ప్రైవేట్ బీమా సంస్థలు ఏమైంది? కుప్పకూలింది. వాళ్ళు ఇవ్వలేక, ఇన్సూరెన్స్ చెల్లించలేక కుప్పకూలింది, బ్యాంక్రప్ట్ అయిపోయింది. మొత్తం ప్రపంచ మార్కెట్ ఎకనామీ పడిపోయింది దానివల్ల, ఆ బీమా బ్యాంకుల వల్ల. మన భారతదేశంలో ఆ సమస్యలు రావద్దు కదా. సో తీసుకుపోయి ఆ ప్రమాదంలోకి ప్రమాదం ఉందా? దీంతో రిస్క్ ఉంది కదా, ఆ రిస్క్ ఉంది. భారతదేశం 2008లో ఆ ప్రపంచవ్యాప్తంగా వచ్చిన దాంట్లో కొట్టుకుపోకుండా ఉండడానికి మన బ్యాంకింగ్ వ్యవస్థ, మన బీమా రంగ వ్యవస్థ ఉపయోగపడ్డది. వీళ్ళు క్రెడిట్ ఇవ్వడం వల్ల మనం అంటే ఇక్కడ బ్యాంకింగ్ వ్యవస్థ అప్పులు ఇచ్చి, అప్పుల నుంచి ఇంట్రెస్ట్ ఎక్కువ వేసి, ఆ రకంగా సేవింగ్స్, డిపాజిట్, అప్పులు ఈ రకంగా నడుస్తుంది. ఈ ట్రెడిషనల్ ఇవి వదిలేసి వీళ్ళంతా స్టాక్ మార్కెట్ లో, షేర్ మార్కెట్ లో పెట్టి ఆ రకంగా బిజినెస్ చేస్తే ఇది కూడా కుప్పకూలే అవకాశం ఉంటుంది. కూలిపోతాయి. 2008లో భారతదేశం తప్పించుకుంది సాలిడ్ గా బ్యాంకింగ్ రంగం తన పని చేయాలనేది. ఇప్పుడు కూడా ఎకనామిక్ సర్వేలో అనంత నాగేశ్వరరావు అంటున్నాడు, బ్యాంకింగ్ రంగం ఆ క్రెడిట్ వాళ్ళ పని వాళ్ళు చేయాలనేది, ఆ పగడ్బందీగా చేయాలని ఆయన కూడా అంటున్నాడు ఇప్పుడు ఈ రిపోర్ట్ లో నిన్న. మరి అంట్లో భారతదేశాన్ని ఆ ప్రమాదాల నుంచి రక్షించిన ఈ వ్యవస్థను తీసుకుపోయి 100% ఎఫ్డిఐలను అందులో పెట్టియడం వల్ల అంటే ఒక ప్రమాదంలోకి నెట్టడం కాదా? రిస్క్ అది, చాలా రిస్క్ అది. ఫైనాన్షియల్ సెక్టర్ వేరే వాళ్ళకి అప్పచెప్తే రిస్కే కదా. మన దేశంలో ఉండాలి ఫైనాన్షియల్ సెక్టర్. అట్లనే లోకల్ మార్కెట్లకు సంబంధించిన అభివృద్ధి కోసం ఏమన్నా ఇందులో అవి ఉందా ఈ బడ్జెట్ లో కేటాయింపులు కానీ? లోకల్ డిమాండ్ లోకల్ మార్కెట్ సంబంధించింది. వాళ్ళు ఏమన్నారంటే మిడిల్ క్లాస్ కి ఆ ఇన్కమ్ ట్యాక్స్ స్లాబ్ ఏదో చేయడం వల్ల, మినాయింపులు అవన్నీ ఇవ్వడం వల్ల, రాయితీలు ఇవ్వడం వల్ల వాళ్ళు కన్జ్యూమ్ చేస్తే ఇన్వెస్ట్మెంట్ కూడా పెరుగుతాయి అన్నారు. మిడిల్ క్లాస్ ఒక చిన్న సెక్షన్, మరి మిగతా క్లాస్, మిగతా 90% ఉంది కదా క్లాస్, మరి వాళ్ళు కూడా కన్జ్యూమ్ చేయాలి కదా, వాళ్ళు కూడా కొనాలి కదా, వాళ్ళ చేతిలో కూడా కొనుగోలు శక్తి రావాలి కదా. 12,000, 10,000, 15,000 జీతంతో ఆయన ఏం కొంటారు? సో ఆ సెక్షన్ కూడా సెక్యూరిటీ ఇవ్వాల్సిన అవసరం ఉంది. లైఫ్ సెక్యూరిటీ అంటే కరెక్ట్ ఉద్యోగ సెక్యూరిటీ ఇవ్వాలి, లైఫ్ సెక్యూరిటీ ఇవ్వాలి, వాళ్ళకి హెల్త్ సెక్యూరిటీ ఇవ్వాలి, అన్ని ఇవ్వాలి. ఆ సపోర్ట్ ఇస్తే దెన్ ఇండియా వికసిత్ భారత్ పక్కా అవుతుంది. ఎందుకంటే వికసిత్ భారత్ లో మీకు పెర్ క్యాపిటల్ ఇన్కమ్ అంటున్నారు. ఈ రోజు మన పెర్ క్యాపిటల్ ఇన్కమ్ డాలర్ రూపంలో చూస్తే $2,500. వికసిత్ భారత్ కావాలంటే $13,000 కావాలి. మన అరవింద్ సుబ్రహ్మణ్యం అంటున్నారు. ఇప్పుడు ఈ లెక్కలో వెళ్తే మనం వికసిత్ భారత్ అయితే కాదు కదా, డెవలప్డ్ అయితే కాదు, మిడిల్ ఇన్కమ్ స్టేటస్ కూడా వెళ్ళకపోవచ్చు అంటున్నాడు. ఇప్పుడు మనం మిడిల్ ఇన్కమ్ కంట్రీగా కూడా మనం మారము.
అంటే ఇప్పుడున్న గ్రోత్ రేట్ ఉంటుంది అంతవరకు మనం ఓల్డ్ అయిపోతాం అన్నాడు. ఓల్డ్ అయిపోతామంటే ఈ రోజు ఆల్రెడీ మన దేశంలో చర్చ నడుస్తుంది. యూత్ పాపులేషన్ గ్రోత్ ఇవన్నీ తగ్గడం వల్ల మనమంతా ముసలి అయిపోతున్నాం, యూత్ పాపులేషన్ తగ్గిపోతున్నాయి. అంటే మీరు ఒక స్టేజ్ యూత్ అంతా తగ్గిపోయినప్పుడు నువ్వు ఇప్పుడు కల్పించకపోతే అందరు ముసలి అయిపోతారు. తర్వాత ఏంటి డెవలప్మెంట్ ఉండదు, మీకు వర్క్ ఫోర్స్ ఇవన్నీ ఉండదు. సో ఆ డేంజర్ ఉందని అరవింద్ సుబ్రహ్మణ్యం గత CEO టు ప్రైమ్ మినిస్టర్ ఆయన అన్నాడు వైర్కి ఇంటర్వ్యూలో. అట్లానే రూపాయి వాల్యూ డాలర్ తోటి పోల్చినప్పుడు రోజు రోజుకు ఇంకా క్షీణిస్తూ పోతుంది. దానికి సంబంధించి మెరుగుపరచడానికి ఏమైనా చర్యలు ఉన్నట్టేనా బడ్జెట్ లో? ఏంటి దాని మీద చర్చ ఏమైనా ఉందా లేదా? బడ్జెట్ పైన చర్చ లేదు. అదేంటి ఏమంటున్నారంటే వీళ్ళు రూపాయి వాల్యూ అంటే అది RBI చూసుకుంటుంది అంటున్నారు. కానీ గవర్నమెంట్ RBI ఇద్దరు కలిసి చేయాలి దానిపైన. RBI ఒకటే సరిపోదు. ఎందుకంటే మీకు ఇప్పుడు ట్రంప్ వచ్చాడు, ట్రంప్ రావడంతో టారిఫ్లు కూడా పెంచుతాము. ఆ టారిఫ్ల గురించి కూడా ఏమైనా చర్చ ఉందా? టారిఫ్లు దానిపైన కూడా దీంట్లో లేదు. అంటే ఎకనామిక్ సర్వేలో చెప్తున్నారు మనకు గ్లోబల్ వాతావరణం అంతా ఇదిగా లేదు, దాన్ని దృష్టిలో పెట్టుకుని చేయాలి అని. అననుకూలంగా ఉంది అని. అననుకూలంగా ఉంది. సో ఏంటి దాని గురించి పట్టించుకోకుంటే, దాని గురించి ప్రస్తావించకుంటే, అడ్రస్ చేయకుంటే ఎట్లా మరి? ఎందుకు అడ్రస్ చేయకపోతే మీకు ఇప్పుడు ఎక్స్పోర్ట్ కూడా తగ్గిపోతాయి. ఆయన టారిఫ్లు వేస్తే ఎక్స్పోర్ట్లు తగ్గిపోతే మనం ఇన్వెస్ట్ చేయాలి. మనం అది ఏం చేయాలి, మరి కాపాడుకోవాలి కదా. భారతదేశంలో అది ప్రొడక్ట్స్ అమ్మేటట్టు చూడాలి. ఇప్పుడు చైనా అదే చేసింది 2008లో ప్రపంచమంతా క్రైసిస్ లో ఉంటే, సంక్షోభంలోకి పోతే చైనా ప్రపంచ మార్కెట్ లో ఒక ఇమిడి ఉంది, భాగంగా ఉంది. కానీ అదే చైనా ఏం చేస్తుంది, ఇన్వర్డ్ లుకింగ్ పాలసీస్ అని తీసుకొచ్చింది. మొత్తం దేశీయ మార్కెట్ ని డిమాండ్ ని పెంచాలని, అంటే దేశీయ ప్రజలకి ఆదాయం పెంచినట్టు, వాళ్ళే కొనేటట్టు ఆ రకంగా చేసి ఒక పెద్ద ఎత్తున బేస్ తయారు చేసుకుంది. ఈ రోజు కూడా అది కాన్స్టెంట్ గా అప్పుడు 8% 10% గ్రోత్ నుంచి ఇప్పుడు స్టేజ్ లో వచ్చింది. సో ఆ రకంగా చేయాలి కదా. ఎక్స్పోర్ట్ ప్రాబ్లం అంటే ఎక్స్పోర్ట్ పైన ఆధారపడద్దు. ఎక్స్పోర్ట్స్ ఓకే, దానిపైన కూడా ట్రేడ్ వ్యాపారం, ఎందుకంటే ఇంపోర్ట్ చేస్తున్నాం కాబట్టి ఎక్స్పోర్ట్ కూడా బాగానే పెరగాలి, ఫారిన్ ఎక్స్చేంజ్ అవన్నీ రావాలి. సో దేశీయ మార్కెట్ ని కూడా పెంచితే అప్పుడు మీకు రోబస్ట్ గా ఉంటుంది ఎకనామీ. సో రోబస్ట్ పెంచాలి అనేది CEO చెప్తున్నారు, రోబస్ట్ ఎకనామీ. సో రోబస్ట్ ఫౌండేషన్ ఉంది, కానీ రోబస్ట్ గా పెరగాలి కూడా. సో మొత్తంగా వికసిత్ భారత్ కావాలంటే ఒక 8 కంటే ఎక్కువ GDP పెరగాలి, ఒక 85 లక్షలు పర్ ఇయర్ 80 లక్షల ఉద్యోగాలు కల్పించాలి. మిగతా అన్ని ఇట్లా అనేది మొత్తం ఎకనామిక్ సర్వే గానీ మిగతా అంశాలు చెప్తుంటే, బడ్జెట్ కేటాయింపులు అటువైపు లేకుంటే మరి ఎట్లా 2047 వరకు వికసిత్ భారత్ అని చెప్పేసి వీళ్ళు మాటల్లో చెప్తారు, కేటాయింపులు గానీ దానికి సంబంధించిన ఇది గానీ ఈ పరిస్థితులు కనిపిస్తలేవు. ఎట్లా ఉండబోతుంది? కనిపించట్లేదు, క్లియర్ గా అంటున్నారు. ఇప్పుడు అరవింద్ సుబ్రహ్మణ్యం కూడా ఏమంటున్నాడు అంటే, బడ్జెట్ ఒకటే సరిపోదు, నీ భారతదేశంలో స్ట్రక్చరల్ చేంజెస్ కూడా చేయాలి. స్ట్రక్చరల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఇండియాలో, సిస్టమేటిక్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, సిస్టమ్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. సో ఒక బడ్జెట్ లో ఒక ట్యాక్స్ ఇచ్చి రిలీజ్ చేస్తే సరిపోదు, స్ట్రక్చరల్ ప్రాబ్లం. ఇప్పుడు మీరు ట్యాక్స్ ఇచ్చారు, ఇన్కమ్ ట్యాక్స్ రిలీఫ్ ఇచ్చారు, మళ్ళీ కొన్ని ట్యాక్సెస్ ఉన్నాయి బడ్జెట్ లో చర్చ లేకుండానే బయట ఉన్నాయి. GST ఉంది, GST లో ఈ మధ్య పాప్కార్న్ నుంచి, నోట్బుక్ నుంచి, రబ్బర్ నుంచి చర్చ వస్తుంది. 18% ఇన్కమ్ GST నుంచి వస్తుందంట. మొత్తం 28% కూడా చాలా ఉన్నాయి. సిమెంట్ ఇప్పుడు నేను నాకు రియాయితీ ఇచ్చారు, నేను ఇప్పుడు ఇల్లు కట్టుకుంటా సిమెంట్ స్టీల్ 28% ట్యాక్స్ ఉంది. ఇప్పుడు నాకు అది పెంచారు కదా, అది కూడా తగ్గించాలి కదా. ఇదే మిడిల్ క్లాస్ కి అది కూడా తగ్గించాలి. సో మీకు GST బడ్జెట్ బయట ఉంది. అదే రకంగా మీకు డీజిల్ పెట్రోల్ బయట ఉంది, ఇది ఎంతైనా పెంచుతున్నారు. సో తర్వాత ఇంకోటి, ఈ ఇన్కమ్ ట్యాక్స్ పైన మీకు రిలీఫ్ ఇచ్చారు 1,00,000 కోట్ల రూపాయలు. ఈ 1,00,000 కోట్ల రూపాయలు నష్టం అని అన్నారు నిర్మలా సీతారామన్. ట్యాక్సెస్ ఫోర్గాన్ అని చెప్పారు. ట్యాక్సెస్ ఫోర్గాన్ అంటే అది ఎట్లా పూడ్చుకుంటారని చెప్పలేదు, ఎట్లా సమకూర్చుకుంటారు అంటే వేరే కార్పొరేట్ పైన ట్యాక్స్ వేసి ఆ రకంగా సమకూర్చుకుంటారా, అలా అయినా చేయాలి. లేదు అంటే ఇప్పుడు ఇండియన్ ఎక్స్‌ప్రెస్ లో చెప్తున్నారు, ఇండియన్ ఎక్స్‌ప్రెస్ లో రియాక్షన్ ఉంది. ఎక్స్పర్ట్స్ అంటున్నారు
అది లేకపోతే సోషల్ వెల్ఫేర్ ఎక్స్పెండిచర్స్ పైన తగ్గుతుంది, తగ్గుతుంది. లేకపోతే వేరే పన్నులు ఇండైరెక్ట్ పరోక్ష పన్నులు వేరే పెంచుతారు. అంటే 1,00,000 కోట్ల రూపాయలు అది రాబట్టాలంటే వేరే చోటు నుంచి తీసుకోవాలి కదా. ఎందుకంటే మీరు లోటు బడ్జెట్ ని కూడా తగ్గించాలన్నారు కదా, బడ్జెట్ లోటు తగ్గించాలి, 4.9 నుంచి 4.8 తగ్గించాలంటే మళ్ళీ తగ్గిపోతుంది కదా వ్యయం, మళ్ళీ ఆదాయం ఎక్కడ, కొత్త ఆదాయం ఎక్కడి నుంచి తెస్తారు, మరి అది పోతుంది అని చెప్పారు కదా, దాన్ని ఎట్లా సమకూర్చుంటారని మన బడ్జెట్ లో స్పీచ్ లో కనబడలేదు. మొత్తంగా ఓవరాల్ బడ్జెట్ సంబంధించిన దానిపైన ఒకసారి మా T10 ప్రేక్షకులకి ఇది ప్రజలకు ఉపయోగపడేదా, ఇబ్బంది కలిగించేదా, అభివృద్ధి వైపు తీసుకెళ్తుందా, నష్టం చేస్తుందా ఏంటి అని ఒక కామెంట్ చెప్పమంటే ఏం చెప్తారు ఫైనల్ గా? ధరలు, ద్రవ్యోల్బణం, ఇన్ఫార్మల్ సెక్టర్, అసంఘటిత రంగం, రైతులు, వ్యవసాయ కార్మికులు, వీళ్ళంతా 90%. వీళ్ళపైన వీళ్ళకి ఏం ఇస్తున్నారు అనేది బడ్జెట్ లో కనిపించట్లేదు. సో మనం 90% డెవలప్మెంట్, 90% ప్రజల పైన డెవలప్మెంట్ లేకపోతే, వాళ్ళు డెవలప్ కాకపోతే మీకు దేశం ఎట్లా డెవలప్ అవుతుంది? ఇది క్వశ్చన్, ఇంకో క్వశ్చన్ వేస్తున్నాను నేను. సో ఈ బడ్జెట్ లో వాళ్ళపైన కాన్సన్ట్రేషన్ కనబడాలి కదా, వాళ్ళ వేతనాలు పెంచాలి కదా, వాళ్ళ అప్పులు భారం తగ్గించాలి కదా, వాళ్ళు కూడా ఖర్చు పెట్టాలి కదా, వాళ్ళు ఖర్చు పెడితే కదా కొత్త ఇన్వెస్ట్మెంట్లు వచ్చేది. అదే రకంగా ఇన్వెస్ట్మెంట్లు కూడా రిస్క్ ఫ్రీ ఇన్వెస్ట్మెంట్ ఇవ్వాలి అని చెప్పి అనంత నాగేశ్వరన్ గారు చెప్పారు. అంటే కార్పొరేట్లు కూడా చాలా మందికి మీరు కార్పొరేట్లు ఒక కార్పొరేట్ ఇంకో కార్పొరేట్ బెదిరించడం ఇవన్నీ చేయకుండా వాళ్ళు కూడా ఫ్రీ హ్యాండ్ ఇవ్వాలి. అంటే ఆయన ఇంకోటి అన్నాడు, మ్యాక్రో ఎకనామిక్ మేనేజ్మెంట్ లో యూ హావ్ టు గెట్ అవుట్ అన్నాడు. అంటే గవర్నమెంట్ షుడ్ గెట్ అవుట్ అన్నాడు. అంటే బయట వచ్చేయాలి, నువ్వు పాలసీ నిర్దేశించి వదిలేయాలి, కార్పొరేట్ వాళ్ళు ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటారు, నువ్వు మళ్ళీ దాంట్లో వెళ్ళి చేయొద్దు, పూనుకోవద్దు అనేది చెప్పారు. అది దాని మీనింగ్ మనం అంతా ఊహించుకోవచ్చు ఏంటి అని. సో ఆ రకంగా రిస్క్ ఫ్రీ వాతావరణం, ట్రస్ట్ డిఫిసిట్ ఉండాలి, ప్రజలు నమ్మాలని పాలసీస్ ని, అప్పుడు ఇన్వెస్ట్మెంట్లు అవన్నీ పెరుగుతాయి అనేది ఆయన అన్నారు. సో ఆ రకంగా కనబడాలి బడ్జెటే కాకుండా తర్వాత వచ్చే విధానాలు కూడా ఆ రకంగా ఉంటేనే మన వికసిత్ భారత్. కానీ 8% లేదు కదా, గవర్నమెంటే ఒప్పుకుంది కదా, 8% టార్గెట్ వీళ్ళు ఫోకస్ చేయట్లేదు, మరి 8% ఎవ్రీ ఇయర్ ఉండాలి కదా. థ్యాంక్ యూ వెరీ మచ్ శివకుమార్ గారు. ప్రజలారా విన్నారు కదా, శివకుమార్ గారు చాలా సరళంగా బడ్జెట్ ను వివరించే ప్రయత్నం చేశారు. ఒకవైపు ఎన్ని హామీలు ఇచ్చినా దానికి సంబంధించి బడ్జెట్ కేటాయిస్తే దానిపైన ప్రభుత్వం ఖర్చు పెడితేనే అటువైపు అభివృద్ధి జరుగుతుంది. ఒకవైపు జీడిపి పెంచుకోవాల్సిన అవసరం ఉంటుంది, జీడిపి 8% ఉండాలి, అదేవిధంగా ప్రతి సంవత్సరం 80 లక్షల ఉద్యోగాలు కల్పించాలి. అట్లయితేనే ఇప్పుడు మోడీ ప్రభుత్వం చెప్తున్న వికసిత్ భారత్ వైపు అడుగులు వేయడానికి అవకాశం ఉంటుంది. కానీ సంవత్సరానికి 80 లక్షలు కాదు, 20 లక్షల ఉద్యోగాల వైపు ఇప్పటి బడ్జెట్ ఉందనేది. అదేవిధంగా ఈ జీడిపి అనేది కూడా 8% లేదు, 6.3 నుంచి 6.6 మధ్యలో ఉన్నదనేది. ఇట్లా వెళ్తే వికసిత్ భారత్ అనేది 2047 వరకు కాదు కదా, ఇంకా చాలా సంవత్సరాలు పట్టే అవకాశం ఉందనేది ఎకానమిక్ నిపుణులు కూడా అంటున్న పరిస్థితిని మనం శివకుమార్ గారు చెప్పారు. మరి మీకు కూడా ఈ బడ్జెట్ పైన ఇంకేమైనా అనుమానాలు ఉన్నా మీరు వీడియో కింద కామెంట్ రాయండి, తప్పకుండా దాన్ని చెప్పే ప్రయత్నం T10 చేస్తుంది. థ్యాంక్ యూ వెరీ మచ్. చూస్తూనే ఉండండి T10. మీ కామెంట్ కూడా తప్పకుండా రాయండి.